యాపిల్ కంపెనీ గుడ్డు పెట్టే కోడిని కోసుకోవడం ఇష్టం లేక, అంటే ఆల్రెడీ సేల్స్ ఇస్తున్న కస్టమర్స్ ఏఐ ఫీచర్స్ లేవనే కారణంతో అటు ఐఫోన్ 14, 15 తీసుకోక ఇటు ఐఫోన్ 16ని అఫోర్డ్ చేయలేక దూరం అవుతున్నారు. కాబట్టి వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేక ఈ రెండిటికి మధ్యలో కొంచెం అఫోర్డబుల్ బడ్జెట్లో ఈ ఐఫోన్ 16e అనే పేరుతో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగిన మొత్తం మొబైల్ ఫోన్ సేల్స్లో 10% సేల్స్ కేవలం ఐఫోన్సే. అంటే 1,20,00,000 మొబైల్స్. కానీ ఐఫోన్స్ 40,000 రూపాయల లోపు మొబైల్స్తో పోటీ పడవు కదా. 50,000 రూపాయల పైన మొబైల్స్ని మాత్రమే చూసుకుంటే ఐఫోన్స్ యొక్క సేల్స్ 70% ఉంటాయి. ఇది ఐఫోన్ 13, 14 మోడల్స్ని కలుపుకుని. కానీ ఈ సంవత్సరం పాత ఐఫోన్ మోడల్స్ యొక్క సేల్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. అసలు యాపిల్ కంపెనీ మినీ సిరీస్ని డిస్కంటిన్యూ చేసినట్లుగానే ఈ SE సిరీస్ని కూడా డిస్కంటిన్యూ చేస్తుందనే వార్తలు బాగానే వినిపించాయి. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ 16e కానీ SE 4 మొబైల్ని కానీ లాంచ్ చేస్తున్నట్టు? అసలు ఈ సంవత్సరం సేల్స్ తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం ఐఫోన్ 15, 15 Plus వరకు పాత మోడల్స్ ఇవి యాపిల్ ఇంటెలిజెన్స్ని సపోర్ట్ చేయకపోవడమే. ఈ సేల్స్ యొక్క పూర్తి డేటా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని గురించి మరింత అవగాహన పెరిగి ఈ సేల్స్ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మరి యాపిల్ కంపెనీ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? ఈ సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐఫోన్స్ పాత మోడల్స్ యొక్క ప్రైస్ రేంజ్లో ఇప్పటికిప్పుడు ఒక మోడల్ని అయితే లాంచ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది యాపిల్ కంపెనీకి. కాబట్టి 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 14 యొక్క డైమెన్షన్స్లో డైనమిక్ ఐలాండ్ లేకుండా ఐఫోన్ 14లో ఉన్నటువంటి బోట్ షేప్డ్ నాచ్తో, ఐఫోన్ 14 లాంటి స్ట్రక్చరు, బటన్స్ ప్లేస్మెంట్తో, Type-C పోర్ట్తో అయితే ఈ మోడల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇది సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫీచర్స్ పరంగా ఐఫోన్ 14 కన్నా ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. ప్రాసెసరు, కెమెరా ఆప్టిమైజేషను, బ్యాటరీ ఆప్టిమైజేషను, టోటల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లాంటి అన్ని విషయాల్లో ఐఫోన్ 14 కంటే బెటర్గా ఉన్నప్పటికీ ఈ ఒక్క సింగిల్ కెమెరా సెటప్ వల్ల లుక్స్ విషయంలో ఈ మొబైల్ ఐఫోన్ 14తో అయితే పోటీ పడలేదు. నిజానికి ఈ ప్రైస్ రేంజ్లో ఐఫోన్ 14 ఇంకా ఐఫోన్ 15 యొక్క సేల్స్ పూర్తిగా తగ్గిపోకుండా ఉండడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. అలాగే ఐఫోన్ 16తో పాటు ఐఫోన్ 16 మినీ అనే పేరుతో ఈ మొబైల్ని లాంచ్ చేయకపోవడానికి కూడా ఇదే కారణం. ఈ మొబైల్ యొక్క సేల్స్ ఐఫోన్ 16 యొక్క సేల్స్ని తగ్గించకూడదు. అది ఎలాగంటే ఐఫోన్ 16లో ఉన్న ప్రాసెసర్నే ఈ మొబైల్లో కూడా వాడారు. ఐఫోన్ 16లో ఉన్న OSనే ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 16తో పాటే ఇందులో కూడా అప్డేట్స్ ఇస్తారు. రెండిట్లో సమానంగానే AI ఫీచర్స్ ఉంటాయి. అలాగే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కూడా సమానంగానే ఉంటుంది. మొబైల్ సైజ్ అండ్ డిస్ప్లే సైజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ ఉండదు, బోట్ షేప్లో అయితే ఒక నాచ్ ఉంటుంది. ఐఫోన్ 16లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఈ మొబైల్లో సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఓన్లీ ఫేస్ ID మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఐఫోన్ 16e అనే మొబైల్ ఐఫోన్ 14 నుంచి ఎంత దూరంలో ఉందో ఐఫోన్ 16 నుంచి కూడా అంతే దూరంలో ఉంది. మాకు 50,000 ప్రైస్ రేంజ్లో ఐఫోనే కావాలి, AI ఫీచర్స్ ఏవి లేకపోయినా పర్వాలేదు, చూడ్డానికి బాగుంటే చాలు అనుకునే వాళ్ళందరూ నిరభ్యంతరంగా ఐఫోన్ 14 కానీ ఐఫోన్ 15 కానీ ఏ పాత మోడల్ అయినా సరే తీసుకోవచ్చు. కానీ ఒక్క విషయం అయితే మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ AI అనేది ఒక సపరేట్ ఫీచర్ అయితే కాదు. మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, లైట్స్, ఫ్యాన్స్ లాంటి ఎన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నా గోడల్లో నుంచి అంతర్గతంగా వీటన్నింటినీ కలిపే వైరింగ్ లాంటిది ఈ AI. ఒక మొబైల్లో ఉన్న ప్రతి ఫీచర్ని ఎంతో కొంత కాదు ఎన్నో రెట్లు ఇంప్రూవ్ చేయగలిగిన సత్తా ఈ AIకి ఉంటుంది. మనకున్న అవగాహన రాహిత్యం వల్ల, అంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ AI అనేది ఇంకా అంత అడ్వాన్స్డ్ స్టేజ్కి రాలేదు అని మనకు అనిపించవచ్చు. కానీ మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి, విషయాల్ని సంగ్రహించుకోవడానికి పట్టిన సమయం ఈ AIకి పట్టదు. నేను ఈ విషయం ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఐఫోన్ 14 కావాలన్నా తీసుకోవచ్చు, అలాగే ఐఫోన్ 15, 16e ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు. కానీ తెలిసి తీసుకోండి. మీరు ఖర్చు పెట్టే డబ్బులకి తగిన వాల్యూ రిటర్న్లో పొందుతున్నారా లేదా అనే విషయం తెలిసి తీసుకోండి. ఆ అవగాహన మనకు ఉండాలి. అటువంటి అవగాహన మీకు కల్పించే ప్రయత్నంలోనే ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే చివరగా మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఈ మొబైల్ని మనం తీసుకోవచ్చా? ఇది వాల్యూ ఫర్ మనీ మొబైలేనా? ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ మొబైలే. ఫీచర్స్లో కూడా అన్ని రకాలుగా ఐఫోన్ 16తో పోటీ పడగలదు. ఇకపోతే ఇది మీ బడ్జెట్లో ఉందనుకుంటే, లుక్స్ కూడా మీకు నచ్చినట్లయితే దీన్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీ అవసరానికి తగిన వేరియంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు సింగిల్ కెమెరా సెటప్ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఒకే కెమెరా ఉన్నప్పటికీ కెమెరా ఆప్టిమైజేషన్ వల్ల ఇందులో మీరు మంచి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోగలరు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ధర్మ సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం.